ఏఆర్ న్యూస్ కు స్వాగతం. నా పేరు కృష్ణసాగర్. ఈనాటి వార్తా వివరాలు ఇలా ఉన్నాయి. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్దది చేనేత రంగమని, అటువంటి రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని జిల్లా కలెక్టర్ స్వప్న ధునికల్ పొండకర్ అభిప్రాయపడ్డారు. చేనేత ఆవులి శాఖ సిక్కోలు వేవర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఆధ్వర్యంలో 10వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం బుధవారం స్థానిక బాపూజీ కళా మందిర్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కళామందిర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే బాపూజీ కళా మందిర్ ఆవరణంలో చేనేత ఉత్పత్తుల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు పథకములు అమలు చేసిందని, ఈ పథకాల ద్వారా చేనేత కళాకారులకు మేలు జరిగిందని భావిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో వికలాంగ చేనేత కళాకారుడు సంతబొమ్మాళి మండలం తిలార్ గ్రామానికి చెందిన మచ్చ శ్రీనివాసరావుకు చేనేత కళాకారులకు జిల్లా కలెక్టర్ దుస్సాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సంపతరావు శ్రీదేవి, డాక్టర్ హర్షవల్లి చేనేత ఉత్పత్తులను వివరించారు. చేనేత కళాకారులకు పూర్తిగా వైద్యం ఉచితంగా అందజేస్తామని తెలిపారు. చేనేత ఆవులి శాఖ సహాయ సంచాలకులు సాయి వరప్రసాద్, నాబార్డ్ డిడిఎం రమేష్ కృష్ణ, ఆర్ట్ స్వచ్ఛంద సంస్థ కన్వీనర్ సన్యాసరావు, ఆప్కో ఐఓ లక్ష్మీనారాయణ, డిఓ శ్రీనివాసరావు, ఏడీఓలు రమేష్, చేనేత రంగ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీజేపీ చేనేత జిల్లా సెల్ ఆధ్వర్యంలో పొందూరు కేంద్రంగా నేతన్నలతో కలిసి ర్యాలీ నిర్వహించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు తెలిపారు. చేనేత సొసైటీల నుండి పెద్ద ఎత్తున నేతన్నలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. చేనేత సెల్ జిల్లా కన్వీనర్ అల్లగ పైడిరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నేతన్నలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అనేక రుణాలు కల్పిస్తూ క్లస్టర్ల ద్వారా చేయూత ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. జమ్ పోర్టల్ ద్వారా డిజిటల్ అమ్మకాలను దేశంలో ఎక్కడికైనా అమ్మకాలు చేసుకునేలా అమలు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, బీజేపీ నాయకులు సిరిపురం తేజేశ్వరరావు, ఆర్టిజన్ సెల్ జిల్లా కన్వీనర్ సాతిపల్లి ప్రసాద్, వడ్డాడ వెంకటేష్, బాసిన దుర్గారావు, మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు పేడాడ సూర్యకుమారి, మండల అధ్యక్షులు లోలుగు సింహాచలం, పూజారి చెల్లయ్య, బలివాడి సత్యారావు, గురుగువేల్ రాజు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. జల్ జీవన్ మిషన్లో భాగంగా అన్ని గృహాలకు కుళాయిల ద్వారా నియోజకవర్గంలో త్రాగునీటిని అందించడమే లక్ష్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. రోడ్ల మండలం కిష్టపపేట గ్రామంలో జల్ జీవన్ మిషన్ ద్వారా అందించే కుళాయిలకు సంబంధించి శంకుస్థాపనను బుధవారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుటుంబాన్ని సురక్షితమైన మంచినీరు అందించాలనే సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాయన్నారు. ఇందులో భాగంగా ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. జల్ జీవన్ మిషన్ లో రాష్ట్రంలోనే నియోజకవర్గం అగ్రగామిగా ఉండేలా చూసుకోవాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన జల్ జీవన్ మిషన్ ద్వారా పూర్తి స్థాయిలో వినియోగించుకుని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉండేలా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కిష్టపేట సర్పంచ్ అరసవల్లి సత్యవతి, వార్డు మెంబర్లు, ఆర్డబ్ల్యూఈ డిఈలు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తల్లి బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు వారోత్సవాలు ఎంతగానో దోహదపడతాయని 50వ డివిజన్ ఇన్ఛార్జ్ ప్రతినిధి టీడీపీ యువ నాయకులు సేపాన రమేష్ కుమార్ అన్నారు. తల్లిపాలు వారోత్సవాల్లో భాగంగా బుధవారం 50వ డివిజన్ పరిధిలో గల సేపన్నాయుడుపేట, బహిర్వాణిపేట అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార కిట్లను అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 50వ డివిజన్ ఇన్ఛార్జ్ ప్రతినిధి టీడీపీ యువ నాయకుడు సేపాన రమేష్ కుమార్ హాజరై మాట్లాడారు. పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నియంత్రిస్తుందని, బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. శిశువులకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమని తెలిపారు. గర్భిణీలు ప్రసవమైన తర్వాత గంటలోపే బిడ్డకు మురిపాలు ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇన్ఛార్జ్ పొట్టినూరు తులసిరామ్, టీడీపీ నాయకులు పన్నాడ వెంకటరమణ, అంగన్వాడీ టీచర్లు కె కృష్ణకుమారి, ఆర్ వెంకటరమణమ్మ, ఆయాలు, గర్భిణీ బాలింతలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీలో నివాసం ఉంటున్న జె లక్ష్మణరావు గత కొంతకాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నారన్న విషయం తెలిసింది. భార్య కూడా వికలాంగురాలని, ఇద్దరు చిన్నపిల్లలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారని రాగోడుకు చెందిన జరుగుళ్ల రాజు అన్నారు. బుధవారం బాధితుని కోరిక మేరకు అతని కుమార్తెకు సైకిల్ను బహుకరించారు. ఈ సందర్భంగా సుప్రజ మాట్లాడుతూ కుటుంబానికి సాయంగా 3 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను మొన్న ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ద్వారా అందజేస్తామని గుర్తు చేశారు. అలాగే కొంత నగదును కూడా నేరుగా బాధిత కుటుంబానికి అందేలా చూస్తున్నారని, దాతలు ముందుకు వచ్చి కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. నగరంలోని కిమ్స్ వైద్యశాల సమీపంలో శ్రీనివాసరావు మెడికల్ ఫార్మసీ ఉద్యోగి
జరుగుల రాజుకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం నిత్య సేవకులు నంది ఉమాశంకర్, ఒల్లం శివతేజ, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి పొడుగు చరణ్, రత్నాల మహాలక్ష్మి, అల్లాడ నవీన్, మదర్స్ లవ్ సుప్రజ, బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమని, వ్యవసాయ విద్యార్థులకు ఈ రంగంలో అపార అవకాశాలున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం నైర వ్యవసాయ కళాశాల 35వ వ్యవస్థాపక వార్షిక వేడుకల్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ కోర్సుల్లో విద్యార్థుల ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే భవిత బంగారు బాట అవుతుందన్నారు. వ్యవసాయ రంగంలో విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉండి కొత్త ప్రయోగాలను రూపకల్పన చేయాలని సూచించారు. ఈ వార్షిక వేడుకల్లో కళాశాల డీన్, అధ్యాపకులు, వ్యవసాయ శాఖ జేడీ, ఏడీలు, అల్గం సర్పంచ్ రంది అప్పలస్వామి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. హోంగార్డ్ కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. హోంగార్డ్ కుటుంబానికి సహ ఉద్యోగులు ఆర్థిక సహాయం చేసిన నగదు చెక్కును జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అందజేశారు. జిల్లా హోంగార్డ్ యూనియన్ రాజం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ గత నెలలో మరణించిన హోంగార్డు కె శ్రీనివాసరావు కుటుంబానికి బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ చేతుల మీదుగా శ్రీనివాసరావు సతీమణి ఉదయ్ కుమార్కి 4,11,000 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, శ్రీనివాస్ మరణించడం చాలా బాధాకరమని, ఆయన కుటుంబానికి ఎటువంటి అవసరం ఉన్నా పోలీస్ శాఖ ఎలవెల్లా తోడుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్, ఆర్మ్ రిజర్వ్ డిఎస్పీ ఎల్ శేషాద్రి ఉన్నారు. ఉత్తమ ప్రతిభతో దివ్యాంగాన్ని ఎదిరించి అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న టెక్కలవాసి చాపర పూర్ణారావుకి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మద్దతుగా నిలిచారు. దీనికి సంబంధించిన వివరాలను ఆయన కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. సెప్టెంబర్లో ఇండోనేషియాలో జరగనున్న అంతర్జాతీయ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కి ఎంపికైన పూర్ణారావు ఆ పోటీలో పాల్గొనేందుకు పేదరికంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నెల 4న కేంద్ర మంత్రిని కలిసిన అతడు తన సమస్యను వివరించారు. వెంటనే స్పందించిన ఆయన ప్రతిభకు వైకల్యం, పేదరికం అడ్డ కారాదని ప్రోత్సహించి వారికి అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ మేరకు డ్రీమ్ 11 క్రీడా సంస్థ ప్రతినిధులతో స్వయంగా మాట్లాడి 2 రోజుల్లోనే 100% స్పాన్సర్షిప్ మంజూరు చేయించారు. ఇండోనేషియా పర్యటనకు అవసరమైన 1.5 లక్షల నిధులను కేటాయించేలా చేశారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామిని బుధవారం నగరంలోని మట్టి వీధికి చెందిన జాక గురువులు అచ్చమ్మ, గన్నమ్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శాశ్వత అన్నదాన పథకానికి వారు 1,01,116 రూపాయల విరాళాన్ని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ అందజేశారు. దాతలను ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించగా స్వామివారి జ్ఞాపకను ఈవో అందజేశారు. న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కలిసిన ఉత్తరాంధ్ర ఏపీడబ్ల్యూజే బృందం ఆయన కార్యాలయంలో మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ బృందానికి ఆయన గౌరవపూర్వకంగా తేనెటి విందునిచ్చారు. ఈ బృందంలో ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ ఈశ్వరరావు, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రామచంద్రరావు, అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కోరాడి చంద్రరావు, పాయకరావుపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆచంట రామకృష్ణ, సామ్నా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంవి మల్లేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా సీనియర్ నాయకులు జీవి నాగభూషణ్ ఉన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే ఏఆర్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.